వారసత్వంగా భూమి మీద హక్కులు వస్తే ఇట్లా పట్టదా చనిపోయాడు, వారసులకి పట్టా మార్పిడి జరగాలి. పట్టదా చనిపోతూ వీలునామా రాశాడు, వీలునామా ఉంది, వీలునామా అమలు జరగాలి. దీనికి ప్రక్రియ ఏంటి? ఇప్పుడు ధరణి ఉన్నప్పుడు ఏం జరిగేది అంటే ఎవరికైనా వీలునామా ద్వారా కానీ వీలునామా లేకుండా పట్టదా చనిపోయాక వారసత్వంగా భూమి వస్తే వారసులందరూ కలిసి ఒక జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని ఎవరికెంత వాటా వాళ్ళే ఒక స్టేట్మెంట్లో రికార్డ్ చేసి సంతకాలు పెట్టుకొని ఈ స్టేట్మెంట్ ఆధారంగా మ్యూటేషన్ కోసం దరఖాస్తు పెట్టాలి. ఎకరానికి 2,500 రూపాయలు మ్యూటేషన్ ఫీజు కట్టి స్లాట్ బుక్ చేసుకొని ఆ రోజున తహసీల్ కార్యాలయానికి వెళ్తే ధరణిలో ఉన్న రికార్డుకి వీళ్ళు అడుగుతున్న వాటికి మ్యాచ్ అయినట్లయితే అప్పటికప్పుడు రికార్డులో మ్యూటేషన్ చేసి ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళకి పాత పాస్బుక్ ఉంటే అందులో ఎంట్రీ చేయటం కానీ కొత్త పాస్ పుస్తకం కానీ జారీ అయ్యేది. ఇది ప్రక్రియ. దీంట్లో ఒక ప్రధాన లోపం ఏంటంటే మ్యూటేషన్ చేసేటప్పుడు వారసులు వీరేనా, ఇంకెవరైనా వారసులు ఉన్నారా, మరీ ముఖ్యంగా వాళ్ళ వాటాల విషయంలో ఏమైనా వివాదాలు ఉన్నాయా, పంపకాలలో అన్నీ సమగ్రంగా ఉన్నాయా అనే విచారణ చేసే అధికారం ఎక్కడా తహసీల్దార్కు లేదు. స్టేట్మెంట్ ఏది ఉంటే దాని ఆధారంగా చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఒక సమస్య ఏంటంటే ఇంతకుముందు నేను అన్నట్టుగా 3-4 వారసులు ఉండి అందులో ఒకరో ఇద్దరు పోయి జాయింట్ స్టేట్మెంట్ రాసుకొని పోయినా కానీ వాళ్ళకి పట్టా మార్పిడి జరిగిన సందర్భాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు భూభారతి చట్టం ఏమంటుందంటే కీలకమైన మార్పులు వచ్చినాయి దీని విషయంలో. వారసత్వంగా కానీ వీలునామా ద్వారా కానీ వ్యవసాయ భూమి మీద హక్కులు వచ్చినట్లయితే వాటికి మ్యూటేషన్ చేయించుకోవడానికి పాస్బుక్ పొందే ప్రక్రియ ఇప్పుడు కొంత భిన్నంగా ఉంటుంది భూభారతి చట్టంలో. ఈ చట్ట ప్రకారం వీలునామా ద్వారా వస్తే వీలునామా కాపీ, లేదంటే వీలునామా లేని సందర్భంలో వారసులు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ ఒక జాయింట్ స్టేట్మెంట్ రాసుకోవాలి. దీన్ని భూభారతిలో ఉన్న ఒక ఫార్మాట్ మేరకు దరఖాస్తు పెట్టుకోవాలి తహసీల్దార్కి మ్యూటేషన్ చేయండి అని. ఎకరానికి 2,500 మ్యూటేషన్ ఫీజు కట్టి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ప్రక్రియ అదే ఉంటుంది. ఆ తర్వాత ఒక్కసారి దరఖాస్తు రాగానే తహసీల్దారు తప్పకుండా వారసులందరికీ నోటీసులు జారీ చేయాలి. వారసులకి, రెవెన్యూ రికార్డులో ఇంకెవరైనా పేరు రాస్తుంటే ఆ భూములకు సంబంధించి వాళ్ళకి, ఈ భూమి మీద ఎఫెక్టెడ్ పార్టీస్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయాలి. నోటీసులు ముట్టిన వారం రోజుల తర్వాత విచారణ చేయాలి. వారసులు వీళ్ళేనా, ఏమైనా వివాదం ఉందా, వారసత్వ భూముల మధ్యలో వివాదం ఉందా విచారణ చేసి ఒక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది తహసీల్దార్. ఈ విచారణ ఉత్తర్వులు ఇవ్వటం కూడా నోటీసులు జారీ అయిన 30 రోజుల్లోగా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలి. 30 రోజుల విచారణ చేసి వారసులు ఎవరో తేలిన తర్వాత వాళ్ళ పేరుతో ఉత్తర్వులు ఇచ్చి రికార్డుల మార్పులు చేయాలి, కొత్త పాస్బుక్ జారీ చేయాలి. ఇప్పుడు ఒక అనుమానం రావచ్చు, 30 రోజులు చేయకపోతే, దరఖాస్తు పెట్టుకున్న 30 రోజులలో పరిష్కారం కాకపోతే చట్టం ఏమంటుందంటే, నెక్స్ట్ స్లైడ్, చట్టం ఏమంటుందంటే 30 రోజుల్లోగా కనుక తహసీల్దారు మ్యూటేషన్ చేయనట్లయితే 31వ రోజు కంప్యూటరే ఆటోమేటిక్ మ్యూటేషన్ చేస్తుంది. అందులో రికార్డులో మన దరఖాస్తులో ఉన్న వివరాల మేరకు వారసుల పేరు మీద రికార్డులో మారిపోతుంది, కొత్త పాస్బుక్ జారీ అవుతుంది. అంటే తహసీల్దారు నెలల తరబడి తన దరఖాస్తు పెట్టుకోకుండా ఇది ఒక వెసులుబాటు. దాంతోపాటుగా ఏ మండలంలో ఆటోమేటిక్ ఎక్కువ జరిగితే డిపార్ట్మెంటల్ రివ్యూ ఉంటుంది, ఎందుకు జరుగుతుందో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను ఇంతకు మునుపు రిజిస్ట్రేషన్ విషయంలో చెప్పినట్టుగానే రాబోయే రోజులలో మ్యూటేషన్ దరఖాస్తుతో పాటుగా సర్వే మ్యాప్ కూడా ఉంచాల్సి ఉంటుంది. దాని గురించి ఇంతకుముందు వివరంగా మాట్లాడాను. ఎట్లయితే రిజిస్ట్రేషన్కి పోయినప్పుడు సర్వే మ్యాప్ ఉంచాలో ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి భూముల వారసత్వంగా వచ్చిన భూములకి కూడా మ్యూటేషన్కి వెళ్ళినప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరి. నెక్స్ట్, ఇవి రెండు కాకుండా ఇంకా చాలా మార్గాల ద్వారా భూమి మీద హక్కులు వస్తాయి. మనం ఇప్పటిదాకా కొనుగోలు, వారసత్వం మాట్లాడుకున్నాం. ఇది కాకుండా కోర్టు డిగ్రీ ద్వారా కావచ్చు, ఇనాం భూములకి ఓఆర్సీ వచ్చినప్పుడు కావచ్చు, పీటీలకి 3080 ఇచ్చినప్పుడు కావచ్చు, ఆక్షన్లో పాల్గొన్నప్పుడు సేల్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం ద్వారా కావచ్చు, లేదా లావణి పట్టా వచ్చినప్పుడు కావచ్చు, అసైన్మెంట్ పట్టా, లేదా లావణి పట్టా పేదవాళ్ళు కొంటే కలెక్టర్లు రెగ్యులరైజ్ చేయొచ్చు, అట్లా రెగ్యులరైజ్ చేసినప్పుడు వచ్చిన రెగ్యులేషన్ ఆర్డర్ కావచ్చు. ఇంకా ఏ మార్గం ద్వారా భూమి మీద హక్కులు వచ్చినా సరే వాళ్ళందరూ భూభారతి చట్టం కింద రికార్డులకు ఎక్కించుకొని పట్టా పొందే వెసులుబాటు కల్పిస్తుంది. ధరణి చట్టంలో కేవలం కోర్టు డిగ్రీల ప్రస్తావన మాత్రమే ఉంది, కానీ మిగతా అంశాలు లేవు. భూభారతి చట్టంలో ఇప్పుడు నేను పేర్కొన్న మిగతా అన్ని అంశాలు వస్తున్నాయి. ఎట్లా పట్టా మారుతుందంటే ఎకరానికి 2,500 రూపాయల మ్యూటేషన్ ఫీజు కడుతూ ఆర్డీఓలకి భూభారతి చట్టంలో ఉన్న నమూనా ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి. వీటన్నిటి మీద నెక్స్ట్ స్లైడ్, వీటన్నిటి మీద ఆర్డీఓలు విచారణ చేసి హక్కులు వచ్చిన మాట వాస్తవాన్ని కనుక తేలితే రికార్డులో ఎక్కిస్తాడు ఆర్డీఓనే.
వారికి ఎవరైతే హక్కుదారులు ఉంటారో పాస్ పుస్తకాలు జారీ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఇద్దరు అధికారులు ఉన్నారు, రికార్డుకి ఎక్కించే అధికారం కలవాలి. కొన్ని అంశాలు తహసీల్దారు, కొన్ని అంశాల మీద ఆర్డీఓనే రికార్డింగ్ అథారిటీ. మనం ధరణి చట్టం చూసుకున్నట్లయితే అన్ని మ్యూటేషన్స్ తహసీల్దారే చేసేవాడు. అసలు కొన్ని రకాల మ్యూటేషన్స్కి అవకాశం లేని సందర్భంలో భూభారతి తెచ్చిన కీలక మార్పు ఏంటంటే భూమి మీద ఏ విధంగా హక్కు వచ్చినా సరే వాటన్నిటినీ రికార్డు చేసి పాస్బుక్ ఇచ్చే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. ఇక్కడ ఇంకొక ప్రస్తావన కూడా చేయాలి. ఇప్పటిదాకా మనం వ్యవసాయ భూముల గురించే మాట్లాడుకున్నాం. మరి భూభారతి చట్టంలో వ్యవసాయేతర భూముల గురించి కూడా ఉంది కదా, దానిని చివరిలో వివరిస్తా. రేపొద్దున వ్యవసాయేతర భూములకి కూడా హక్కుల రికార్డు వస్తుంది. వచ్చినప్పుడు వాటికి సంబంధించి కూడా ఈ మ్యూటేషన్ ప్రక్రియ, రిజిస్ట్రేషన్ ఎట్లా ఉండాలనే ప్రస్తావన కూడా భూభారతి చట్టంలో ఉంది. Hi, this is Kev Karthik. Please subscribe and like and share Real Estate TV.